Hello aspirants, welcome back to UPSC PYQ analysis series. Today we are going to analyze 2024 prelims question number 11. Consider the following airports: Doni Polo Airport, Kushinagar International Airport, Vijayawada International Airport. In the recent past, which of the above have been constructed as greenfield projects? సో పైన ఇచ్చిన ఎయిర్పోర్ట్స్ లో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? స్క్రాచ్ నుంచి డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. దట్ ఈస్ అండర్ డెవలప్డ్ ఆ రూరల్ ఏరియాస్ లో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు అనమాట. సో పైన ఇచ్చిన వాటిలో ఏ ఎయిర్పోర్ట్స్ అనేవి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అన్నారు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే కంటే ముందు ఇండియాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చూద్దాం. సో పైనుంచి చూస్తే సిక్కింలో పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్. ఆంధ్రప్రదేశ్ భోగాపురం, దగదర్తి, ఓర్వకల్ అనేది కర్నూలులో ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే కర్నూలులో ఉన్న ఓర్వకల్ ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. ఇది ఆపరేషన్ లో ఉంది. దగదర్తి అండ్ భోగాపురం అనేవి ఇంకా అండర్ డెవలప్మెంట్ లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ తమిళనాడు చూస్తే కరైకల్ ఎయిర్పోర్ట్. కేరళ కన్నూర్. కర్ణాటకలో షిమోగా, హసన్, బీజాపూర్, గుల్బర్గా, షిమోగా, హసన్, బీజాపూర్. ఇవి కర్ణాటకలో ఉన్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్. నెక్స్ట్ గోవాలో మోపా. మహారాష్ట్ర షిరిడి, నావీ ముంబై, సింధుదుర్గ్ అనేవి మహారాష్ట్రలో ఉన్నాయి. గుజరాత్ ధోలేరా. మధ్యప్రదేశ్ దేబ్రా. ఉత్తరప్రదేశ్ కుషీనగర్ ఎయిర్పోర్ట్. అరుణాచల్ ప్రదేశ్ లో ఏమో డోనిపోలో ఎయిర్పోర్ట్. ఇవి ఓవరాల్ గా కొన్ని ఇంపార్టెంట్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. డోనిపోలో ఎయిర్పోర్ట్స్ ఇది ఎక్కడ ఉందని చెప్పుకున్నాం? అరుణాచల్ ప్రదేశ్ లో లొకేట్ అయింది. సో ఇది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది కరెక్ట్ ఆప్షన్. కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇది కూడా కరెక్టే. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. విజయవాడ ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏమేమి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాము, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయనుకున్నాము? భోగాపురం, దగదర్తి, ఓర్వకల్. విజయవాడ అనేది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కాదు, ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న వాటిని అప్గ్రేడ్ చేసి చేంజెస్ ని తీసుకొని వస్తే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. సో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ ద బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, నాట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. ఫర్దర్ వీడియోస్ కోసం శరచంద్ర IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.